హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు నేను మునగాకు పచ్చడి, రోటిల్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఒక కడాయి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలను మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకొని ఇందులోకే మనము ఆనియన్స్ను కూడా ఒక 2 ఆనియన్స్ను యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మునగాకు మనది ఎంత బాగుందో. ఇది మన చెట్టుదండి మునగాకు. లేతది తెంపుకొని వచ్చి నేను ఈ విధంగా కాడలతో సహా పెట్టుకున్నాను, ఎందుకంటే లేతది కదండి, అందుకోసము. ఈ విధంగా పచ్చిమిరపకాయలను మంచిగా ఆనియన్స్ను ఫ్రై చేసుకోవాలి. ఇందులోకే మనము జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనము టమాటాస్ను ఒక 4-5 టమాటాలను మీడియం సైజువి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపును మనము యాడ్ చేసుకోవాలి. ఇది మాది హోమ్ మేడ్ పసుపు అండి. మేము ఆల్మోస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. మెనీ ఇయర్స్ నుంచి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము, ఎందుకంటే చాలా కెమికల్స్ అండ్ చెక్క పొడి వాడతారని మేము ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాస్ను యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా కుక్ అవ్వాలి. దీనిలోనికి ఒక 5-6 వెల్లుల్లిని యాడ్ చేయాలి. ఈలోగా మనము పక్కన ఒక చిన్న కడాయి తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ మునగాకును అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఆ తర్వాత దీనిని మనము ఈ టమాటో ఆనియన్ మిశ్రమంలోకి యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆలోగా మనము వేరుశనగ పప్పును, ఒక గుప్పెడు వేరుశనగ పప్పును మంచిగా ఫ్రై చేసుకొనేసి దాని పొట్టు తీసి పక్కన పెట్టుకొని ఈ విధంగా రోలులో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇది మంచిగా పొడి అయిన తర్వాత ఇందులోకి మనము పచ్చిమిరపకాయలను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది చాలా ఆరోగ్యకరం కదండి మునగాకు, ప్రతి దాంట్లోనూ వాడుకుంటున్నారు. అందుకోసం మేము ఈ మధ్యలో పప్పులోకి, తర్వాత పచ్చడి, తర్వాత ఎగ్ ఫ్రైలోకి, ప్రతి దాంట్లోనికి కూడా మేము వాడుకుంటున్నాం. చపాతీలోకి హెల్త్కు చాలా మంచిది కదండి, అందుకోసము. ఈ విధంగా పచ్చిమిరపకాయలు మంచిగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత నేను అవుట్ సైడ్ రోల్ పెట్టుకొని మంచిగా దంచుకుంటున్నానండి. రోటి పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి కూడాను. ఈ విధంగా పచ్చిమిరపకాయలను మంచిగా దంచుకున్న తర్వాత ఈ విధంగా దంచుకున్నాను. ఆ తర్వాత పచ్చి వెల్లుల్లిని ఒక 5-6 వేయాలి, అది కూడా మనము దంచేసుకోవాలి. ఆ తర్వాత మునగాకు, ఆనియన్, టమాటో మిశ్రమాన్ని మనము యాడ్ చేసుకొని మంచిగా దంచుకోవాలి. చూడండి, మనము ఈ విధంగా వేసుకొని మంచిగా దంచుకోవాలి.
విధంగా మంచిగా దంచుకొనేసేసి ఇందులోకి మనము చింతపండును కూడా యాడ్ చేసుకొని, ఉప్పు, చింతపండు అన్నీ యాడ్ చేసుకొని దంచుకోవాలి. రోటి పచ్చళ్ళకు కొంచెము చింతపండు కోస్త ఎక్కువే పడుతుంది. ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ మనము దంచుకోవాలి. దీనికి మళ్ళీ తిరువాత అవసరం లేదు. దీన్ని మనము గిన్నెలోకి తీసుకొని ఎంజాయ్ చేయటమే. రైస్కి, చపాతీకి, ఇడ్లీకి, దోశకి దేనికైనా బాగుంటుంది. బాయ్ అండి.